అసలు యాక్చువల్లీ ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఆటో కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో నేను ఇట్లా అడ్డం పెట్టాను. వాళ్ళ కోసం అనుకుని మా గురించి వాళ్ళు కారు ఆపారు. సో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. నేను పలానా చోటుకు వెళ్ళాలి, ఒక గుజ్జులగూడ వెళ్ళాలని చెప్పాను. పర్లేదమ్మా మేము డ్రాప్ చేస్తామనగానే కొంచెం భయం వేసింది. ఎవరో తెలియదు, ఎందుకు డ్రాప్ చేస్తానంటున్నారు, నేను అంత దూరం వెళ్ళాలి కదా అనేసి ఆలోచించగానే గురుమాతున్నారనమాట కారులో. ఆ ధైర్యంతో నేను కారు ఎక్కడం జరిగింది. సో ఎక్కిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ కార్లో ఎదుర చిన్న లోగో ఉంది. అది నేను ఆల్రెడీ గమనించాను. ఇదివరకు నా వాట్సాప్లో నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ వాట్సాప్లో అది ఉందన్నమాట. ఇదివరకు ఎవరో నాకు ఇద్దరు చెప్పారు కదా, ఎవరు వాళ్ళు ఏదో చెప్పారు కదా, ఇది ఏంటో తెలుసుకున్నాం అన్నట్టు మా గురించి వాళ్ళు మాటల్లో అడుగుతూనే అది ఏంటి సార్ నేను అడగడం జరిగింది. సో మా గురించి వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అమ్మా, చేసుకుంటే నీకు ఇప్పుడే చెప్తాము అన్నారు. ఆ వెళ్ళే దారిలోనే నాకు ఇన్ఫర్మేషన్ గురించి వేరే చోట గుజ్జనగూడలో ఒక ఆవిడ చేత చెప్పించారు. సో కాన్సెప్ట్ నాకు అప్పుడే నచ్చింది. వెంటనే రిజిస్ట్రేషన్ అయితే అయ్యాను, కానీ లాగిన్ అవ్వలేదు. లాగిన్ అయినా అవుదాం అనుకున్న టైంలోనే ఒక 2 సార్లు మీటింగ్కి రావడం జరిగింది. నాకు గోరంట్ల వెన్యూ హాల్కి ఇన్విటేషన్ చేశారనమాట కొత్తగా ఓపెనింగ్కి. సర్లే వెళ్దామని ఓపెన్ చేసిన తర్వాత కూడా 2 సార్లు వెళ్ళాను. కానీ మనీ ప్రాబ్లం వల్ల చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే యూట్యూబ్లో ఏ వీడియోస్ వచ్చినాయి సైన్అప్ చేసిన తర్వాత. సో వీడియోస్ చూసి నేను చేసింది ఇదే కదా, ఎందుకు వీడియోస్ వస్తున్నాయి, చేయాలా వద్దా, అవకాశం అయితే తీసుకున్నాను, నాకైతే చాలా అవసరం, ఎట్లయినా చెయ్యాలి అని అనిపించింది. నాకు వచ్చే శాలరీ అయితే 20,000 వస్తుంది. 4,000 మనకి ఛార్జీలకి పోయి 16,000 నాకు ఉంటుంది. సో ఎట్లయినా చేయాలనుకున్నాను, డెసిషన్ తీసుకున్నాను. కానీ ఈ వీడియోస్ చూసి మధ్యలో డ్రాప్ అయ్యాను. మనీ లేదని ఏదో రీజన్ చెప్పాను. తర్వాత గురుమాత వాళ్ళకి అర్థమైపోయింది, వస్తుంది కానీ అమ్మాయి ఆలోచిస్తుందంటే ఏవో డౌట్స్ ఉంటాయని అర్థమయ్యి, గురించి వస్తున్నారు వెళ్తున్నారు కానీ చూడండి గురించి మరి అమ్మాయితో మాట్లాడాలంటే మా గురించి నాతో మాట్లాడడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్పాను, నువ్వు ఏదో ప్రాబ్లం చేస్తున్నా కూడా వినలేదు, లేదమ్మా ఈరోజే నువ్వు లాగిన్ అవ్వు, మంచి ఫ్యూచర్ ఉంది, ఎవరో తెలియదు కానీ నేనైతే నిన్ను సక్సెస్ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చెయ్యనగానే నాకు స్పాట్లో డబ్బులు లేకపోయినా కూడా నా ఇయర్ రింగ్స్ పెట్టి దీంట్లోకి రావడం జరిగింది. సో ఈరోజు ఆ అమౌంట్ అనేది నాకు అసలు గుర్తులేదన్నమాట, ఎంత పెట్టి చేశాను అనేది కూడా చాలామంది చెప్తారు. కానీ ఎందుకంటే అంత ఇన్కమ్ అనేది నేను 1 వీక్లో చూశాను. నేను పెట్టిన దానికన్నా డబుల్ 1 వీక్లో నేను తీసుకున్నా. ఎందుకంటే అంతలాగా రోజు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో వర్క్ పరంగా ప్రాసెస్లో సెట్ షాప్లో ఫస్ట్ నాకు ఇచ్చిన కాన్సెప్ట్ వినగానే నచ్చింది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే మనం సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి చోట సిస్టమ్ ఉంటుందండి. అన్ని చోట్ల సిస్టమ్ ఉంది. డిపార్ట్మెంట్లో సిస్టమ్ ఉంది, కాలేజ్లో సిస్టమ్ ఉంది, స్కూల్లో సిస్టమ్ ఉంది, ప్రతి చోట సిస్టమ్ ఉంటూనే ఉంది. కానీ సక్సెస్ లేదు. ఎక్కడికక్కడ కాంపిటీషన్లు, డామినేషన్లు ఇవే ఎక్కువైపోయినాయి. ఇంకెక్కడ సక్సెస్ అవుతారు వాళ్ళు? సో నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి అంటే నాకు సపోర్ట్ సిస్టమ్ హెల్ప్ కావాలి. సో ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, చూపించే వాళ్ళు ఉన్నారు. బయట అయినా సరే మన డెవలప్మెంట్ కోరుకోరు. కానీ ఇక్కడ అండ్ టైం లిమిట్ మనం అనుకున్నామంటే అది వితిన్ ఇయర్స్లోనే అయిపోతుంది. ఇంత పెద్ద సక్సెస్ పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్నాను. ఈ అవకాశం తీసుకున్నాను. గురూజీ వాళ్ళతో బిలీవ్ చేసి అంటే నమ్మకంగా జర్నీ చేశాను. సో ప్రతి ఏది డౌట్ ఉండదండి సెల్ఫ్ షాప్ గురించి నాకు. ఎందుకంటే బయట ఇంతకంటే చాలా చాలా పెద్ద రెస్ట్రిక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్. బయటకు వస్తే పని చేయాలంటే జీతం ఈరోజు తీసుకుంటాం, మళ్ళీ ఆలోచిస్తాం. అంటే ఎందుకు వర్క్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఏ రోజుకి ఆ రోజు ఆల్టర్నేటివ్ పర్మనెంట్ సొల్యూషన్ కనపడదు. చాలామంది చెప్తూ ఉంటారు, మా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నామండి, మేము పని చేస్తున్నామండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఈరోజు అడిగితే ఒక 10,000 తీయలేరు వాళ్ళు. ఒక 10,000 10 సంవత్సరాల కష్టం ఏమైపోయిందో తెలియదు, ఒక 10,000 తీయలేకపోతున్నారు. సో ఎందుకు చేయాలి అనేది సెల్ఫ్ షాప్ ఇక్కడే అర్థమైపోతుంది. అండ్ ఇది ఆప్షనల్ కాదండి, మ్యాండేటరీ అనే చెప్తాను నేనైతే. సెల్ఫ్ షాప్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒక అవకాశం. సో ఇది తీసుకున్నాను కాబట్టి ఈరోజు గురుజీ వాళ్ళతో జర్నీ చేసి హ్యాపీగా మంచి జర్నీలో ఉన్నాను అండ్ సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నాను. జర్నీ అందరూ చేస్తారు కానీ నేను సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నాను సెల్ఫ్ షాప్లో. అందుకని మా గురించి వాళ్ళకి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి, మంచి సిస్టమ్ కోసం బిగ్ క్లాప్స్ నిజంగానే. సో నేను నమ్మాను. ఈరోజు గ్రేట్ మెంటర్స్తో అండ్ మా గురూజీ వాళ్ళతో గ్రేట్ గైడెన్స్లో నేను నడుస్తున్నాను. నేను ఒకటే చెప్తాను సెల్ఫ్ షాప్ గురించి, మన కంపెనీ చెప్తుంది బిలీవ్ ఈజ్ అచీవింగ్.
నమ్మకమే ఇక్కడ పెట్టుబడి. నమ్మితే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో మన జర్నీని కన్సిస్టెన్సీగా తీసుకెళ్తే సక్సెస్ నాకే కాదు ఎవరికైనా వస్తుంది. మా గురించి వాళ్ళు చెప్తున్నారు.